హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో అనేది ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ లో పార్ట్ 5. ఈ రోజు నేను చెప్పే టాపిక్ రేషియోస్. ఈ రేషియో అనేది ఎక్స్పర్ట్ సిరీస్ లో చాలా ఇంపార్టెంట్. బికాస్ నా ప్రీవియస్ వీడియోస్ లో నేను ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్స్ కోసం చెప్పాను. దాని ముందు వీడియోస్ లో ఇండస్ట్రీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాను అనమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఏ కంపెనీ బెస్ట్? ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో 50-60 కంపెనీలు ఉంటాయి కదా. ఈ 50-60 కంపెనీలో ఏ కంపెనీ చాలా బెస్ట్, దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది చెప్పేదే ఈ రేషియోస్ మాట. నేను మీకు బేసిక్ ప్లాట్ ఇస్తాను, మీకు దాంట్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఇప్పుడు చూపించిన ఫార్ములాతోని మీరు ఈజీగా ఇండస్ట్రీలో ఉన్న పర్టికులర్ కంపెనీని ఫిల్టర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక కంపెనీకి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని ఒక ఫస్ట్ ఇనీషియల్ ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్లోని మనం చివరి ప్రాఫిట్ ఎలా చూడాలి అంటే, ఆ ఫండ్లో ఫస్ట్ మనం ఏం మైనస్ చేయాలంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తీయాలి. అది తీసిన దాన్ని ఏమంటారంటే గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఓకేనా? ఆ గ్రాస్ ప్రాఫిట్ని ఒకేలా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్తో డివైడ్ చేస్తే గ్రాస్ మార్జిన్ కూడా వస్తుంది. ఇది ఎక్కడ యూజ్ అవుతుందో కూడా చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ నుండి మీరు సేల్స్, మార్కెటింగ్, అడ్మిన్, ఓకేనా, ఈ మార్కెటింగ్, ప్రమోషన్స్, ఇవన్నీ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా లాస్ బిజినెస్లో ఎంతో కొంత అమౌంట్ పెట్టినట్టే కదా, అవి కూడా ప్రాఫిట్లో తీసేయాలి. అది తీసిన తర్వాత దాన్ని ఏమంటారంటే ఎబిటా అంటారు. ఓకేనా? గ్రాస్ ప్రాఫిట్లో సేల్స్, మార్కెటింగ్ అండ్ అడ్మిన్ తీసేస్తే దాన్ని ఎబిటా అంటారు అన్నమాట. ఎబిటా అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డెప్రిసియేషన్, అమోర్టైజేషన్ అన్నమాట. ఓకేనా? ఈ చివరన డిఏ అని ఉంది కదా ఎబిటాలో, ఆ డిఏ అంటే డి అంటే డెప్రిసియేషన్, ఏ అంటే అమోర్టైజేషన్ అనమాట. ఈ రెండు తీసేస్తే ఎబిట్ అంటారు అనమాట. ఓకేనా? ఎబిటాలో చూసారు కదా మీరు, ఎబిటాలో డెప్రిసియేషన్, అమోర్టైజేషన్ చేస్తే ఎబిట్ అంటారు అనమాట. నేను దీనికోసం క్లియర్గా చెప్తాను. ఎబిట్ అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్. ఓకేనా? దాంట్లో ఇంట్రెస్ట్ తీసేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని వస్తుంది. ఓకేనా? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇప్పుడు ట్యాక్స్ని తీసేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకేనా? ట్యాక్స్ కూడా తీసాక చివరిగా మిగిలిందే గ్రాస్ ప్రాఫిట్ అంటారన్నమాట, ఆర్ నెట్ ప్రాఫిట్ అంటారు. ఈ నెట్ ప్రాఫిట్నే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇదే కంపెనీకి చివరికి మిగిలింది ప్యాట్ అంటారన్నమాట. ప్యాట్ ఎంత బాగుంటే కంపెనీ అంత బాగున్నట్టు. అంటే కంటిన్యూస్గా 2016 నుండి ఈ రెండు ప్యాట్ పెరుగుతుందంటే ఆ కంపెనీ బాగుందని. ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది, నేను ఇందాక చెప్పాను ఎబిటా ఎంత ఇంపార్టెంటో. ఫస్ట్ ఇక్కడ నేను డిఏ, డెప్రిసియేషన్, అమోర్టైజేషన్ కోసం చెప్తాను. డెప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే తరుగుదల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మొబైల్ 2017లో 25,000 పెట్టి కొన్నాను. ఇప్పుడు దీని వాల్యూ జస్ట్ 5,000 పడిపోయింది. 5,000కి అంటే 20,000 పడిపోయింది 5 ఇయర్స్లో. అంటే నాకు ఇది చూస్తే ఇప్పుడు ఇది 25,000 మొబైలే, కానీ దీని వాల్యూ 5,000 ఉంది. కానీ అక్కడ -20,000 ఏంటి? డెప్రిసియేషన్ అన్నమాట. ఈవెన్ మీరు కార్ కొన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్ కొన్నా, ఒక గోల్డ్ కొన్నా, చైన్ కానీ ఏమైనా కొన్నా, ఆ డెప్రిసియేషన్ అయిపోతుంది అన్నమాట. డెప్రిసియేషన్ అంటే ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే ఫిజికల్గా ఏదైనా టచ్ చేసేది టాంజిబుల్. డెప్రిసియేషన్ ఏంటంటే ఇంటాంజిబుల్, అంటే అది కనబడదు కానీ దాని వాల్యూ తరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను డెప్రిసియేషన్కి 2 ఎగ్జాంపుల్ ఇస్తాను. డెప్రిసియేషన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఐఫోన్ ఉంది, ఐఫోన్ 11 Pro కూడా ఇప్పుడు ఫేమస్సే. ఇంకా ఏంటంటే 3 ఇయర్స్ అయిపోయినా దాని డెప్రిసియేషన్ తగ్గలేదు. అదే శాంసంగ్ 3 ఇయర్స్ బ్యాక్ ఫోను కొంచెం డెప్రిసియేషన్ తగ్గింది. చూసారా? అంటే ఏంటంటే డెప్రిసియేషన్ కూడా ఒక పర్టికులర్ కంపెనీ దాని డెప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని కంపెనీ డెప్రిసియేషన్ తక్కువ ఉంటుంది. సో దేనికైతే తక్కువ డెప్రిసియేషన్ తగ్గుతుందో ఆ కంపెనీ బాగున్నట్టు. ఒకవేళ డెప్రిసియేషన్ ఎక్కువ తగ్గిపోతుందంటే ఆ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ వాల్యూ తగ్గిపోతున్నట్టు. అందుకే ఆ కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రోడక్ట్స్ నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెప్తున్నాం కదా, మొబైల్ మొబైల్ కంపెనీతోనే టాలీ చేయండి, కంపేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆటోమొబైల్ చూస్తే ఆటోమొబైల్తోనే చేయండి. ఇలాగ ఎప్పుడు చేయొద్దు. ఫార్మాతోని తీసుకెళ్ళి ఒక ఐటీ సెక్టర్తోని అలాగ ఎప్పుడు కంపేర్ చేయొద్దు. అలాగని ఎఫ్ఎంసీజీతోని ఒక ఇన్నోవేటివ్ కంపెనీస్తోని కంపేర్ చేయొద్దు. ఒక ఇండస్ట్రీ తీసుకున్నారంటే ఆ ఇండస్ట్రీలో ఒక 3 కంపెనీలు తీసుకొని, 3-4 కంపెనీలు తీసుకొని దాంతో కంపేర్ చేసుకోండి. ఓకేనా? సేమ్ కేటగిరీ అయ్యి ఉండాలి.
ఓకేనా. ఇప్పుడు ఎబిటా కోసం కొంచెం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. డెప్రిషియేషన్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు కార్ కానీ మోటార్ సైకిల్ కానీ గోల్డ్ కానీ డెప్రిషియేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఎబిటా ఎప్పుడు చూడాలి అంటే ఏవైతే ఫిజికల్ అసెట్స్, ఇప్పుడు నేను కార్ కంపెనీతో ఇంకో కార్ కంపెనీ చూస్తే ఎబిటా చూడాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్నెట్లో డెప్రిషియేషన్ ఉండదు కదా. ఓకేనా. 5 years బ్యాక్ అదే ఇంటర్నెట్, ఇప్పుడు అదే ఇంటర్నెట్ ఎప్పుడు వాల్యూ తగ్గదు, అప్పుడు ఎబిట్ చూడాలన్నమాట. ఓకేనా. ఎబిటా అనేది ఫిజికల్ అసెట్స్కి చూడాలి. ఓకేనా. ఎందుకంటే దానికి డెప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి. కనబడలేని అసెట్స్ ఎలాంటివి, ఇంటర్నెట్ కానీ ఇంటర్నెట్తో పాటు ఏవైనా ఇన్నోవేటివ్, టాటా ఎలక్సీ, కేపీఐటీ, యాపిల్, ఇవన్నీ ఇన్నోవేటివ్ కంపెనీస్, దానికి డెప్రిషియేషన్ ఉండదు, వాటికి ఎబిట్ చూడాలన్నమాట. ఓకేనా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తాను. ఒక ఏ అండ్ బి కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీలో 10 ప్రోడక్ట్స్ చేశారు, బి కంపెనీలో 10 ప్రోడక్ట్స్ చేశారు. రెండిటికి గూడ్స్ సర్వీసెస్ సేమ్ అమౌంట్ ఆఫ్ వాల్యూ పెట్టారన్నమాట. కానీ వీళ్ళ నెట్ ప్రాఫిట్ 70% ఉంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్ 60% ఉంది. వీళ్ళు కార్లే తయారు చేస్తున్నారు, వీళ్ళు కార్లే తయారు చేస్తున్నారు. వీళ్ళు 10 కార్లే తయారు చేశారు, వీళ్ళు 10 కార్లే తయారు చేశారు. కానీ వీళ్ళ ప్రాఫిట్ 70% ఉందంటే వీళ్ళు ఆ 10 కార్లు ఎక్కువ అమౌంట్కి సెల్ చేసినట్టు మాట. ఓకేనా. సో వీళ్ళ నెట్ ప్రాఫిట్ బాగుంది అంటే మీరు కంటిన్యూస్గా ఆ నెట్ ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ బాగుందంటే మీరు ఆ కంపెనీని పిక్ చేయండి. ఓకేనా. చెప్పాను కదా, ఇవన్నీ ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ స్క్రీనర్లోని కింద పారామీటర్ ఉంటుంది, ఎబిట్ అని కొట్టగానే ఎబిటే వచ్చేస్తుంది. ఎబిట్ కొడితే ఎబిట్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే ప్యాట్ ఎప్పుడు చూడాలి. ప్యాట్ ఎప్పుడు చూడాలి అంటే ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ కానీ ఎఫ్ఎంసీజీ కూడా డెప్రిషియేషన్ ఉండదు. బిస్కెట్స్కి లేకపోతే వాడే ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్, టైడ్, దీనికి డెప్రిషియేషన్ ఉంటుందా, సేమ్ వాల్యూ మీద రన్ అవుతుంది ఒక మెచ్యూరిటీ లెవెల్లో. ఓకేనా. మొన్న నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ఒకసారి చెక్ చేయండి. స్టార్టింగ్ స్టేజు, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్, డిక్లైన్ స్టేజ్, దాన్ని బట్టి కూడా చూసుకోండి ఒక ఇండస్ట్రీ సెలెక్ట్ చేసినప్పుడు. ఓకేనా. ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. టాటా ఎలక్సీ, యాపిల్, కేపీఐటీ, ఈ 3 ఇన్నోవేటివ్ ఇండస్ట్రీస్ అన్నమాట. ఇన్నోవేటివ్ అంటే దట్ మీన్స్ అవి ఏంటంటే టెక్నాలజీ ఇండస్ట్రీస్ అన్నమాట. ఇప్పుడు కారు మోటార్స్, ఇప్పుడు టాటా మోటార్స్ అనేది కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేది. కార్లో మనం జెట్ఎల్ఎక్స్ కార్స్ ఉంటాయి కదా, ఆటోమేటిక్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అదని టాటా ఎలక్సీ చేస్తుంది అన్నమాట. అంటే టెక్నాలజీ కంపెనీస్ ఈ 3 తీసుకున్నాను నేను ఇప్పుడు రీసెంట్గా. యాపిల్, కేపీఐటీ, టాటా ఎలక్సీ. ఈ 3లో నేను ఏం చూడాలి, ఎబిట్ చూడాలి. ఎబిట్ దేంట్లో బాగుందో చూస్తాను. దాని తర్వాత సేల్స్ ఏ బాగున్నాయో చూస్తాను. ఓకేనా. సేల్స్లో వాళ్ళ ప్రోడక్ట్ ఎంత అమ్ముతున్నారో చూసుకోవాలి. ఓకేనా. ప్రోడక్ట్ అంటే వాళ్ళు టాటా ఎలక్సీ వాళ్ళు టాటా మోటార్స్కి ఇస్తారన్నమాట. ఓకేనా. ఎలా సేల్ అవుతున్నాయి అండ్ ఎక్కువ ప్రాజెక్ట్స్ దేనికి వస్తున్నాయి, మీరు దాంట్లోని మేనేజ్మెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. దాంతోపాటు ఒకవేళ ఫార్మా తీసుకున్నారు, ఫార్మాలో ఏం చేయాలి, డెప్రిషియేషన్ ఉండదు ఫార్మాలో కూడా, ఎందుకంటే మాత్రలు ఎప్పటికైనా సేమే, మాత్రలని కానీ ఏవైనా. సో దాంట్లో కూడా ఎబిట్ చూడండి. ఓకేనా. దేంట్లో చూడాలంటే ఇప్పుడు ఆటోమొబైల్స్లోని ఎబిటా చూడాలి. ఓకేనా. ఈ డెప్రిషియేషన్, అమోర్టైజేషన్ అనేది అంత ఇంపార్టెంట్. మీకు ఫర్దర్గా ఎప్పుడైనా లాక్స్ చేస్తున్నప్పుడు మీకు డెప్రిషియేషన్ కోసం లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అండ్ మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, ఇందులో ఏ అండ్ బి అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, వీళ్ళు 10 ప్రోడక్ట్స్ చేస్తున్నారు, వీళ్ళు 10 ప్రోడక్ట్స్ చేస్తున్నారు. వీళ్ళు తక్కువ అమౌంట్కి అమ్మడం వల్ల ఎక్కువ సేల్ అవుతాయి కదా, వీళ్ళు ఎక్కువ అమౌంట్ అమ్మడం వల్ల తక్కువ సేల్ అవుతాయి కదా అంటున్నారు కదా. ఇలాంటి టైంలో కూడా లాజికల్గా మీరు చెప్పింది కూడా కరెక్టే. దానికి ఏమంటానంటే నేను తక్కువ ప్రోడక్ట్ ఎక్కువ అమ్ముతున్నారంటే వీళ్ళు కూడా మనకి కన్సిడర్ చేయాలి. ఏ ఫ్యాక్టర్లో అంటే సేల్స్, మార్జిన్, అంటే ఆ వస్తువు ఎంత తయారవుతుంది, ఆ వస్తువు నుండి మార్జినల్ ప్రాఫిట్ బాగుందా లేదు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు తయారు చేయడానికి అవుతుంది, 100 రూపాయలని 50 రూపాయల ప్రాఫిట్కే అమ్మితే అది యూజ్లెస్. ఒకవేళ వస్తువు తయారు చేయడానికి 10 రూపాయలు అవుతుంది కానీ అమ్ముతుంది 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఓకేనా. పక్కన 150 రూపాయలకు అమ్ముతున్నాడు. ఓకేనా. వస్తువు తయారు చేసే కాస్ట్ కూడా మీరు చూడాలన్నమాట. అలాంటి టైంలో కూడా అలాంటి కండిషన్స్లో కూడా మనం ఇలా కన్సిడర్ చేయాలన్నమాట. ఎక్కువ సేల్స్ అవుతున్నాయి, తక్కువ అమౌంట్కి సెల్ చేస్తున్నారంటే. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎప్పుడు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మెయిన్ ఒక 50,000 కోట్లు పెట్టారంటే మనం ప్రతి కంపెనీ ఒక 50,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ అలాంటివి చూడకూడదు. మెయిన్ వాళ్ళు ఎంత నెట్ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారో చూడాలి. అండ్ ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి.
గవర్నమెంట్ ట్యాక్స్ కట్టడాలు అండ్ అబ్రాడ్లో ఎన్ని సేల్స్ అవుతున్నాయి, ఇంటర్నల్గా ఎన్ని సేల్స్ అవుతున్నాయి, అబ్రాడ్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అన్నీ చూడాలి. మేము చెప్తుంది పర్టికులర్ గుర్తించుకోండి. ఒక ఇండస్ట్రీకి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీలో కంపెనీలు మాత్రమే మీరు పియర్ కంపారిజన్ చేయాలన్నమాట. ఓకేనా? ఒక టెక్నాలజీ గూగుల్లో చూడండి, ఈ టెక్నాలజీ కంపెనీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఈ టెక్నాలజీ కంపెనీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, దీంట్లో సేల్స్ ఎలాగవుతున్నాయి, దీంట్లో ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, దీంట్లో ప్రోడక్ట్ కాస్ట్ ఎలాగవుతుంది. ఓకేనా? దీంట్లోని నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా మిగులుతుంది, దీంట్లో నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా మిగులుతుంది, అన్ని స్క్రీనర్లో ఉంటాయి. టిజోరీలో అయితే ఇంకా అప్రాక్సిమేట్ వాల్యూస్ అయితే దొరుకుతాయి. రేషియోస్ ఎక్కడ చూడాలో మీకు ఈజీ గైస్, స్క్రీనర్లోనే మీకు కిందకి వెళ్ళిపోతే రేషియోస్ అన్నీ కనిపిస్తాయి A to Z. ఓకేనా? అండ్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ మీకు డిప్రిషియేషన్ కోసం అర్థమైతే డిప్రిషియేషన్ తాలూకు ఎగ్జాంపుల్స్ కామెంట్స్లో చెప్పండి, ఏ వస్తువులు డిప్రిషియేట్ అవుతాయని. అండ్ ఈ వీడియోకి ఇప్పుడే వచ్చినట్టయితే నేను చేసే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ వీడియోస్ అన్నీ చూడండి. మీకు స్టాక్ మార్కెట్ అనేది కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. ఒక 33 వీడియోస్ అయితే ఉన్నాయి, అన్ని 5 minutes ఉంటాయి, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్పాను. అండ్ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఆ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఏ నోటిఫికేషన్ ఫ్రమ్ మీ. అండ్ దిస్ ఈస్ మోహన్. జై హింద్.